తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ ఛార్జిషీట్ విడుదల చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో రిలీజ్ చేశారు. రేవంత్ పాలనలో ఓట్లు తిట్లు తప్పే ఇంకేం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. హామీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి మాట మార్చుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పండుగలాంటి వ్యవసాయానికి రాష్ట్రంలో గ్రహణం పట్టిందని అన్నారు హరీష్ రావు. మొదటి హామీ మహాలక్ష్మి ఏం చెప్పిండ్రు? మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న 1,62,00,000 మంది అక్కా చెల్లెళ్లకు నెల 2,500 రూపాయలు ఇస్తామని ఆ రోజు అక్క చెల్లెలను కాలేళ్లు పట్టుకొని నమ్మించి ఓట్లేసుకున్నారు. మరి 100 రోజులు కాదు కదా, నీ పాలనకు 365 రోజులైనా మహాలక్ష్మి అమలు కాలేదు. కనీసం ఎప్పటి నుంచి ఇస్తారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇక ఇందిరమ్మ పథకం కింద సంవత్సరానికి 4,50,000 ఇల్లు కట్టామన్నారు. మరి సంవత్సరం గడిచింది, ఈ రాష్ట్రంలో ఒక్క ఇళ్ళన్న కట్టారా అని నేను అడుగుతున్నా. కూల్చిన ఇండ్లే తప్ప ఏడాది పాలనలో కట్టిన ఒక్క ఇల్లు కూడా లేదు. హైడ్రా పేరిట, మూసి పేరిట పేదల బతుకులు కూల్చినావు, పేదల ఇండ్లు కూల్చినావు తప్ప నీ ఏడాది పాలనలో ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టలేకపోయింది. హైడ్రా పేరిట కూల్చివేతల పేరిట అరాచకం, అంటే ఇవన్నీ కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్. ఫార్మాసిటీ రద్దు కాదు, కొంత మాత్రమే పెడతా అంటాడు. 10 గంటలకు దుకాణాలు బంద్ అంటాడు. లేలే ఇది మళ్ళీ 1 గంట దాకా పెంచుతా అంటాడు. పరిపాలనలో కూడా వైఫల్యమే. నిజంగా చెప్పాలంటే ఆగమాగం. మీరు చూస్తే ఇది ఎంత తత్తర బిత్తర ప్రభుత్వం అంటే, హైదరాబాద్ నగరానికి సంవత్సరంలో 3 పోలీస్ కమిషనర్లు మారారు. ట్రాన్స్కో సిఎండీలు 4 మారారు. జిహెచ్ఎంసీ కమిషనర్లు 3 మారారు. రంగారెడ్డి కలెక్టర్లు 3 మారారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అంత ఆగమాగం. శాఖల మధ్య సమన్వయం లేదు. ప్రజల్ని ఇంకా మద్యం బాగా తాగించండి అని 31 మంది ఎక్సైజ్ అధికారులకు మెమోలు ఇచ్చిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. అంటే దీన్ని బట్టి ఒకటి ఏమర్థమవుతుంది, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆయనకు కన్విక్షన్ లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, కన్సిస్టెన్సీ లేదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. ఇక లా అండ్ ఆర్డర్ అయితే ఈ రాష్ట్రంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ప్రశాంతతకు చిరునామాగా ఉన్న తెలంగాణ నేడు అశాంతితో, అలజడితో అట్టుడికిపోతా ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ గారి హయాంలో ఎక్కడా మత కలహాలు లేవు. రేవంత్ ఏడాది పాలనలో 9 చోట్ల మత కలహాలు జరిగాయి. ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ వల్ల నేను చనిపోతా ఉన్నా, వాళ్ళ వేధింపులు తట్టుకోలేక నేను చనిపోతున్నానని సూసైడ్ నోట్ రాసి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు చనిపోతే ఈ రోజు వరకు చర్యలు లేవు, విచారణ లేదు. అంటే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం అయిపోయింది. ఈ చట్టం గాంధీ భవన్ లో ఆధారంగా ఈ రాష్ట్రంలో ఈరోజు చట్టం అమలవుతా ఉంది. ఎవరి మీద కేసులు పెట్టాలనో, ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఇవ్వాలనో గాంధీ భవన్ లో ఇచ్చే సూచనల మీద ఈరోజు రాష్ట్రంలో చట్టం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇక విద్యా భరోసా కార్డు అన్నారు. విద్యా భరోసా కార్డు కూడా రైతు భరోసాకు పట్టిన గతే పట్టింది. విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 5 లక్షలు కాదు కదా, 5 పైసలు కూడా ఇవ్వని ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యా భరోసా పోయింది, కానీ వస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఆగం చేసిండు. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో ఒక్క నయా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్కు ఇవ్వకుండా ఇవాళ విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, డిసెంబర్లో 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. మరి ఏమైపోయింది 4,000? ఏమైపోయింది ఆసరా పెన్షన్? 4,000 పింఛన్ అయితే రాలేదు, కానీ కేసీఆర్ గారు ఇస్తున్న ఆ 2,000 పింఛన్ కూడా 2 నెలలు కోత పెట్టిండు రేవంత్ రెడ్డి. ఏడాది పాలనలో 12 పెన్షన్లు రావాల్సిన చోట 10 పెన్షన్లు మాత్రమే అవ్వాతాతలకు వచ్చినాయి. 2 పెన్షన్లు కోత పెట్టి 2,000 కోట్ల రూపాయలు అవ్వాతాతలకు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ బీజేపీ